ఆపట్రా రే, ఆపట్రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్వేస్ చాట్స్. వీకెండ్లో ఎక్కడికి పోకుంటే వీక్ అయిపోతున్నామని మేమైతే ఇవాళ హొగెనికల్ వాటర్ ఫాల్స్కి అయితే ప్లాన్ చేసేసినామండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా బెంగళూరు నుంచి, అదే మా ఇంటి దగ్గర నుంచి 130 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎంత లేదన్నా 2 అవర్స్లో అయితే వెళ్ళిపోతామని అనుకుంటానులే, కానీ ఇలా అయితే సింగిల్ రోడ్స్ ఉంటాయి, మొత్తం ఫారెస్ట్ ఏరియా కాబట్టి అటు ఇటు ట్రాఫిక్ చాలా ఉంటుంది. కాబట్టి ఎంత లేదన్నా కానీ 4 అవర్స్ అయితే పట్టిద్ది వెళ్ళేసరికి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కన్నా చీకటి పడిందంటే ఇంకా ఎక్కువ లేట్ అయితే అయిపోయిద్ది. ఈ రూట్‌లో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే చేంజ్ పెట్టుకొనైతే ఎళ్ళండి. ఇదొచ్చేసి నా సజెషను. ఎందుకంటే మనకి అనఫిషియల్ టోల్స్ అయితే చాలా ఉంటాయి. పంచాయతీ టోల్ అని, ఈ ఫారెస్ట్ వాళ్ళని, అది ఇదని ఒక రూ. 50, రూ. 100 ఇట్లా తీసుకుంటూనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఫోన్‌పేస్ అయితే ఉండవండి. ఖచ్చితంగా చేంజ్ ఇస్తేనే మనల్ని అలో చేస్తారు. ఇక హొగెనికల్ వాటర్ ఫాల్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు, ఆ తర్వాత అక్కడ చేసే మసాజు. ఇవి మాత్రం ఎవ్వరెళ్ళినా సరే అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దు. మేమొచ్చేసి ఎగ్జాక్ట్‌గా 8:15కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంటి దగ్గర నుంచి. మా అన్న వాళ్ళు మాకంటే ముందే బైక్‌లో అయితే ఎళ్ళిపోయినారు. అక్కడికెళ్ళేసి బోట్ వాళ్ళతో తర్వాత ఫిష్ కర్రీ ఇవన్నీ ఎక్కడుంటాయి, ఏంది డీటెయిల్స్ అని ముందే వాళ్ళు కనుక్కొని పెడితే మేమెళ్ళేసరికి ఈజీగుంటదని వాళ్ళైతే ఫస్ట్ ఎళ్ళిపోయినారు. వాళ్ళైతే ఆల్రెడీ రీచ్ అయిపోయినారు. మేము గూడా ఎగ్జాక్ట్‌గా 12:15కి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడైతే బోట్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడేసిండ్రు కాబట్టి వాళ్ళైతే మనల్ని డైరెక్ట్ తెప్ప దగ్గరికే తీసుకెళ్ళిపోతారు. ఇదొచ్చేసి మొత్తం గవర్నమెంట్ వాళ్ళు నడిపేది, ఏది ప్రైవేట్ వాళ్ళు గాదు. ఈ హొగెనికల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మనకు కర్ణాటక, తమిళనాడు బార్డర్‌లో అయితే ఉంటది. కర్ణాటక సైడ్ ఉండేది ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటది. తమిళనాడు సైడ్‌కొచ్చేసి ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటది. ఈ 2 తెప్పలు సెపరేట్ స్టేట్స్‌లో మనం అటు సైడ్ అయినా ఎళ్ళొచ్చు, ఇటు సైడ్ అయినా ఎళ్ళొచ్చు. మీరు ఇన్ కేస్ అక్కడికి గాని ఎళ్తే మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. కాకపోతే మాక్సిమం మనకు తమిళనాడు సైడ్ నుంచే ఎంట్రీ అయితే ఉంటది. ఇక ఈ చేపలు ఎక్కడ జూషినా వాసన మాత్రం ముక్కులైతే దద్దరిల్లిపోతా ఉంటాయి. ఎక్కడ జూషినా ఇవే ఉంటాయి. ఇక అక్కడ మనం తీసుకొని, వండించుకొని, అక్కడే వాటర్ ఫాల్ చూస్తూ తినే అవకాశం గూడా మనకైతే ఉంటది. ఇక మేమొచ్చేసి ఫస్ట్ తెప్పలెళ్ళేటప్పుడే ముందే చేప కొనుక్కొని, మనకు గావాల్సినంత ఎంతైతే క్వాంటిటీ ఉంటదో అంత కొనుక్కొని వాళ్ళకైతే ఇచ్చేయాలి. పర్ కేజీ క్లీన్ చేసినందుకు మాత్రం రూ. 20 తీసుకుంటారు. కిలో చేపను బట్టి రూ. 180-200 వరకైతే ఉన్నది. మేమొచ్చేసి 4 కిలోల చేప అయితే తీసేసుకున్నాము. వాళ్ళనైతే ఫిష్ కర్రీకి, ఆ తర్వాత ఫ్రై 2 అయితే చేయమని జెప్పేసినాము. మేమైతే తెప్పలో రైడ్‌కెళ్ళి వచ్చేసరికి ఇవైతే రెడీ అయిపోయి ఉంటాయని అయితే జెప్పేసినారు. ఇక మనం మాట్లాడుకున్న తెప్పన్నయితే మనకైతే ముందే వంట మనిషినైతే మాట్లాడి పెట్టుంటారు. మీకెవరైనా తెలిసుంటే గన వాళ్ళకైతే ఇచ్చేసుకోవచ్చు. అందరూ ఫాలో అయ్యే రెసిపీ మాత్రం సేమ్ అండి. వీళ్ళు మాత్రం చెప్పేదేంటంటే ఇదొచ్చేసి 100 సంవత్సరాల నాటి రెసిపీ అని అయితే చెప్తాండ్రు. అది ఏమాత్రం నిజమో మనకైతే తెలీదు గానీ, టేస్ట్ మాత్రం ఇక్కడ నేనొక్కటైతే ట్రై చేసినాను ముందే ఎళ్ళేటప్పుడు. చాలా అంటే చాలా బావుంది. ఇక మనం ఇచ్చేటప్పుడు చేప కొనుక్కొని వాళ్ళైతే వాళ్ళే క్లీన్ చేసేసుకొని తీసుకెళ్ళిపోతారు. చేసిన దానికి మనమైతే రూ. 1,500 ఇయ్యాలండి. అది ఎంతైనా సరే క్వాంటిటీ. చేసిన దానికి మాత్రం 1,500 ఇయ్యాలి. ఈ బామ్మ చూసిండ్రు గదా! ఎప్పటిదో మసాలా రెసిపీ. మొత్తం వీళ్ళిక్కడ ఉండేవాళ్ళంతా ఇట్లానే చేతులతోనే అంతా అయితే నూరుకుంటారు రోల్లో యేసుకొని. ఇదే దాన్ని మన కూరల్లేకి, ఆ తర్వాత ఫ్రైలేకి వాడతారు. ఇదొచ్చేసి మనకు తెప్ప యొక్క ప్రైజులండి. మనం ఎళ్ళంగానే అక్కడైతే టికెట్లు వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మనకైతే లైఫ్ జాకెట్స్ ఇస్తారు. లైఫ్ జాకెట్స్ యేసుకొనైతే మనం అందరం వెళ్ళిపోవాలి. లైఫ్ జాకెట్స్ లేకుంటే గాని అలో అయితే ఉండదు. వాళ్ళే ఫస్ట్ టికెట్స్ అయితే తీసేసుకుంటారు. తర్వాతయితే మనం పే చేసేయాలి. చాలా అంటే చాలా తెప్పలుంటాయి ఇక్కడ. మనం ఎవరినైనా తెలిసినోళ్ళుంటే ముందే మాట్లాడుకోవచ్చు. లేదంటే అక్కడికెళ్ళిన తర్వాతైనా మాట్లాడుకోవచ్చు. రేట్ మాత్రం దాంట్లో మనమేమి నెగోషియేట్ చేసేదేముండదు. గవర్నమెంట్ పెట్టిన ప్రైజెసే కాబట్టి ఖచ్చితంగా ఒక తెప్పకైతే రూ. 1,500 అయితే పడతది. వాళ్ళు మనం తీసుకెళ్ళిన దానికి ఎంతో కొంత అయితే ఇమ్మంటారు. మాక్సిమం 500 అయితే అడుగుతారు. ఇంకా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటది. సో, టోటల్ ఒక్కొక్క తెప్పకు ఆన్ యావరేజ్‌గా అయితే రూ. 2,000 అయితే పడతది. ఇక మా తెప్ప అయితే రెడీ అయిపోయింది. మేమందరం లైఫ్ జాకెట్స్ ఏసుకొని రెడీగున్నాం. ఇదో ఈ తెప్పన్ననే మనకైతే ఈరోజు రైడ్‌కి తీసుకెళ్ళేది మనల్ని. అది మాత్రం మనం చూడ్డానికి ఈజీగా తీసుకెళ్తానులే అనుకుంటాం గానీ, చాలా అంటే చాలా వెయిట్ ఉంటది. నీళ్ళల్లో అయితే ఏసేసిండు. ఈ 2 తెప్పలు మన కోసం అయితే వస్తున్నాయి. ఫస్ట్ అయితే మేము ఎక్కేసి ఇక 1 అవర్ రైడ్ అయితే ఉంటది. ఇంకొక వాటర్ ఫాల్స్, మెయిన్ వాటర్ ఫాల్స్ అని ఉంటది. అక్కడికి తీసుకెళ్ళాలంటే గన ఇంకో రూ. 2,000 ఎక్స్‌ట్రా ఉంటది. వీళ్ళేం జెప్తారంటే ఫస్ట్ మనం తెప్ప తీసుకునేటప్పుడు నార్మల్ వాటర్ ఫాల్స్‌కే తీసుకెళ్తారు. మనం అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని అయితే మ్యానిపులేట్ జేసి అక్కడికి తీసుకెళ్ళాలనా అని అయితే అడుగుతారు. అంత దూరం వెళ్ళిన తర్వాత మనం ఎటు నో చెప్పలేం గాబట్టి వాళ్ళు అటు తీసుకెళ్ళి మనల్నయితే రూ. 2,000 అడుగుతారు.
ఒక తెప్పలో అయితే ఎక్కేసిండ్రు. ఇక నేను మా అన్న, మా నాన్న అయితే రెండో తెప్పలో అయితే ఎళ్ళిపోతున్నాము. ఎందుకంటే మాకు వీడియో తీసుకునేదానికి గూడా క్లియర్‌గుండాలి కానీ, వాళ్ళనైతే ఒక దాంట్లోకైతే పంపించేసినాము. మన రైడ్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంటే వాళ్ళక్కడ ఫిష్ కర్రీ అయితే స్టార్ట్ చేసేసుంటారు ఆల్రెడీ. మనం రైడ్ కంప్లీట్ చేసుకొనొచ్చేసరికి మనకైతే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు మన ఫుడ్ మొత్తము. మనం కూర్చొని తినాలనుకుంటే ఇక్కడైనా కొన్ని స్పాట్స్ ఉంటాయి. అక్కడైనా తినొచ్చు. లేదంటే కొన్ని ఈటింగ్ సెక్షన్స్ అయితే అక్కడుంటాయి. దాంట్లో గూడా తినొచ్చు. కాకపోతే అక్కడ చాలా అంటే చాలా రద్దీగుంటది. అందులో కొద్దిగా నీట్‌గా గూడా ఉండదు. సో, అందుకని మనం తీసుకొని ఎక్కడైనా ఒక మంచి స్పాట్ చూసుకొని ఎళ్లి అక్కడైతే తినేది బెటరు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and పోనీరు అనుకుంటా. సీటు సీటు నువ్వు వాడిని కిందేసావు స్వామి. వాళ్ళు తిరుగుతున్నారు. కొద్దిగా చిన్నగా అని చెప్పు పిల్లలు ఉండదు. ఏం లే కృష్ణుగాడు ఎగిరిపోయింది అనుకో. ఆల్రెడీ పోయినాయి. ఆయన తిప్పితే ఆటోమేటిక్గా తిరుగుతుంది.
వీడియో స్టార్టింగ్‌లోనే జెప్పేసినా గదా! ఈ హొగెనికల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి మన కర్ణాటక, తమిళనాడు బార్డర్‌లో అయితే ఉంటది. మనమైతే తమిళనాడు బార్డర్ నుంచి అయితే ఎంటర్ అయిపోయినాము. అటు సైడ్ నుంచి వస్తే గనక కర్ణాటక నుంచి ఎంటర్ అయినట్లయితే ఉంటది. సో, ఇక్కడ అటు సైడ్ బోటోళ్ళతో అయినా మాట్లాడుకోవచ్చు. ఇటు సైడ్ బోటోళ్ళతో అయినా మనం మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! తెప్పలు కనిపిస్తున్నాయి ఆ జూమ్‌లో. అదొచ్చేసి మన కర్ణాటక బార్డర్ వచ్చేసి. అటు సైడ్ నుంచి అటు ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంటది. అక్కడికి గూడా ఎళ్ళొచ్చు. ఇక మొత్తానికి మన 1 అవర్ బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకొని తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టేసినాము. నేను ముందే చెప్పినా కదా! అటు నుంచి మెయిన్ వాటర్ ఫాల్స్‌కెళ్ళాలంటే వాళ్ళు ఇంకో 2000 రూపీస్ అయితే అడుగుతారు. మేమైతే ఏం అవసరం లేదు. ఇదైతే చాలని చెప్పేసినాము. అందుకే మమ్మల్ని అయితే ఎనిక్కి తీసుకొచ్చేసిండు అక్కడి నుంచి. మొత్తానికి ఒడ్డుకైతే చేరుకున్నాము ఇక క్షేమంగా. ఇప్పుడు వచ్చేసి లైఫ్ జాకెట్స్ అన్నీ అక్కడ మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ మళ్ళా వాళ్ళకి తిరిగిచ్చేసి, మన ఫుడ్ సెక్షన్ రెడీ అయింటదో లేదో వాళ్ళకైతే ఫోన్ చేసి కనుక్కోవాలి. ఇక చేపలైతే ఇక్కడ ఎక్కడ చూసినా గాని అవే ఉంటాయండి. ఇంక వేరే ఐటెమ్ అంటూ ఉండదు. ఇవొచ్చేసి నెత్తలు మన సైడొచ్చేసి ఇవి గూడా మేమైతే ఒక 200 రూపీస్‌కి తీసుకున్నాము. ఫ్రైతో పాటు ఇవి గూడా ఒకసారి టేస్ట్ చేసేద్దామని. ఇవైతే ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్, హాఫ్ ఫ్రై అయితే జేసి పెట్టేసిండ్రు. మనమైతే అడగంగానే మళ్ళీ మనకు ఆ ఫ్రై అయితే చేసేస్తారు. ఆ ఆయిల్ అయితే చూడకండి. ఇంక ఏం చేయలేము ఇట్లాంటి ప్లేస్‌లోకొచ్చినప్పుడు. టేస్ట్ చూడాలంటే చూడాలి. నేను ముందే చెప్పేసినా గదా మీకు హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కొచ్చినామంటే మసాజ్ అయితే తప్పనిసరని. ఇక్కడ మనకు మసాజ్ పర్ హెడ్ వచ్చేసి 800 రూపీస్ తీసుకుంటారండి. ఇక దాంట్లో మనం నెగోషియేట్ చేసేదాన్ని బట్టి కొద్దిగా తగ్గచ్చు. ఫుల్ బాడీ మసాజ్ అయితే చేస్తారు. కానీ నేను విన్నదేందంటే ఖచ్చితంగా మసాజ్ చేపించుకుంటే నెక్స్ట్ డే మాత్రం జ్వరం అయితే వస్తదంట. అంతగా బాడీనైతే స్ట్రెచ్ చేస్తారంట వాళ్ళు. అది మరి కరెక్టో కాదో నాకైతే తెలవదు. ఎక్కడ చూసినా సరే ఇక్కడ వాటర్ ఫాల్స్‌లో రాళ్ళ మీద కూర్చోబెట్టి మంచిగా ఆయిలేసి, ఆ ఆయిల్ యొక్క అది మన నవరత్న ఆయిల్ ఉంటది కదా! చల్లదనం అదైతే గప్పుమని వాసన కొడతాంది. మొత్తం చిన్నోళ్ళు, పెద్దోళ్ళు మొత్తం డ్రైయర్‌లేసుకొని అందరూ మసాజ్ అయితే చేపించుకుంటాండ్రు. నేను కూడా చేపించుకుందాం అనుకున్నాలే గానీ, కానీ నాకంత టైం సెట్ కాలేదు ఫస్ట్ ఇక్కడ. పిల్లోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళని తేడా లేకుండా అందరైతే మసాజ్ చేపించుకుంటాండ్రు ఈడ. నేనైతే చూడంగానే ఖచ్చితంగా ఒకసారి అయితే చేపించుకుందాం అనుకున్నాలే గానీ, అసలు టైం ఏమాత్రం సెట్ కాలేదు. నేను ఈడ టైం ఇప్పటికే నాకు 4 అయితే అయితంది. ఇంకా ఫుడ్ ఇంకా రాలేదు. ఫుడ్ తీసుకొని మేము అక్కడికెళ్ళి తినేసరికి ఇంకా లేట్ అయిద్దని ఎళ్ళిపోయినాము. సో, దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. ఇక మనం బేరం ఆడేదాన్ని బట్టి తగ్గచ్చు. ఇక మొత్తం వాటర్ ఫాల్స్ చుట్టూ ఒక రౌండ్ ఏసేసి ఫుడ్ దగ్గరికైతే వచ్చేసినాము. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫ్రై ఏసేస్తున్నాం వేడివేడిగా అంటే దాని దగ్గరికైతే వచ్చేసినాము. ఇక మనం ఇదొచ్చేసి పార్సెల్ తీసుకొని ఒక స్పాట్‌కైతే ఎళ్ళిపోవాలి. ఇంకొక విషయం ఏంటిదంటే ఇక్కడ మనం పార్సెల్ తీసుకోవాలన్నా సరే వాళ్ళు బకెట్లు కూడా అమ్ముతారు. ఏది మనకు ఫ్రీగా అయితే ఇయ్యరిక్కడ. ఆ బకెట్లు కూడా మనం 100 రూపాయలు పెట్టి అయితే కొనుక్కోవాలి. ఆ ఫిష్ కర్రీకి, తర్వాత రైస్‌కి, తర్వాత రసం అయితే ఇస్తారు మనకు టమోటా రసము. ఇవన్నీ వచ్చేసి బకెట్లలో అయితే ఏసుకోవాలి. ఇక మా ఫ్రయ్యి, పులుసు, రసము, పప్పు ఇవైతే ఇచ్చినారు మాకు. అన్నీ రెడీ అయిపోయినాయి. చూసిండ్రు కదా! ఇది బకెట్‌లో అయితే ఏసిస్తారు. ఈ బకెట్లు కూడా మనమే తెచ్చేసుకోవాలి. వచ్చే దారిలోనే మేము ఈ స్పాట్ అయితే చూసినాము. హొగెనికల్ వాటర్ ఫాల్స్‌కి ఎంటర్ అవ్వకముందే మనకి ఈ స్పాట్ అయితే ఉంటది. ఆ వాటర్ ఫాల్స్ యొక్క వాటరే ఇదంతా ఇక్కడ డౌన్ ఫ్లో అయితే ఉంటది. ఈ స్పాట్ చూసేసుకొని ఫుడ్ అయితే ఇక్కడికి తెచ్చుకొని తిందామని అయితే అప్పుడే ఫిక్స్ అయిపోయినాము. సో, ఫుడ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఆ బకెట్లు అయితే తీసేసుకొని స్పాట్‌కైతే వచ్చేసినాము. ఫ్లో మనకు చూడ్డానికి ఇట్లా తక్కువ ఉన్నట్లే అనిపిస్తదిలే గానీ లోపలికెళ్తే మాత్రం చాలా ఫోర్స్ ఉంది. సో, ఇటువంటి స్పాట్స్‌కు వచ్చినప్పుడు అంటే తెలియని స్పాట్స్‌కొచ్చినప్పుడు నీళ్ళలో దిగకపోవడమే చాలా మంచిది. ఈతొస్తే గన ఓకేలే గానీ, రాకుంటే గన అస్సలు ఏదైనా సరదా కోసం గూడా అస్సలు నీళ్ళలో దిగొద్దు. తర్వాత చాలా బాధపడాల్సొచ్చిద్ది. ఇంకో విషయం ఏందంటే ఇక్కడొచ్చేసి చాలా అంటే చాలా కోతులుండండి. మనం తీసుకెళ్ళిన వస్తువులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మొత్తం అన్నీ సెట్ చేసేసుకొని, ఫుడ్ అంతా దింపేసుకొని, తినడం అయితే స్టార్ట్ చేసేసినాము. ఇక ఫుడ్ రివ్యూకొస్తే పులుసు మాత్రం కొద్దిగా పులుపనిపిచ్చింది. బట్ కాకపోతే టేస్ట్ మాత్రం పర్లేదు. ఎందుకో ఆకలితో ఉన్నాం గాబట్టి బానే అనిపిచ్చింది. ఫ్రై మాత్రం నెక్స్ట్ లెవెల్ చాలా అంటే చాలా బావుంది. నెత్తల ఫ్రయ్యి, చేప ఫ్రై 2 మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే అయితే జెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. మేమొచ్చేటప్పుడు పరోటాలు గూడా తెచ్చుకున్నాము రైస్‌తో పాటి. పరోటా ప్లస్ ఈ చేపల పులుసయితే ఇంకా అదిరిపోయింది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే చెప్పొచ్చు. మీరు గూడా ఫుడ్ మాత్రం తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే నేను మిస్ అయిన మసాజ్ మాత్రం మీరస్సలు మిస్ గావద్దు. ఫుడ్ తినేసి అన్నీ ఎక్కటెక్కటి సర్దేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాము. సో, మీరు గనక హొగెనికల్ వాటర్ ఫాల్స్ గనక ప్లాన్ చేసేటిగా అంటే ఖచ్చితంగా ముందే అయితే ప్రైస్ అన్నీ మాట్లాడుకోండి. అడ్డగోలుగా ప్రైస్ అయితే చెప్తాండ్రు ప్రతి దగ్గర. సో, కాబట్టి వీలైనంత వరకు బేరమాడి అయితే ప్రైస్ అన్నీ ఫైనలైజ్ చేసేసుకోండి. మేమైతే ఎంత వీలుంటే అంతవరకు బేరమాడి మంచి ప్రైసే అని చెప్పుకోవాలి మాకైతే అన్నొచ్చినవన్నీ. అండ్ క్యాష్ అయితే ఖచ్చితంగా క్యారీ చేసుకోండి. చాలా చోట్ల ఫోన్‌పేలు, పేటీఎంలు ఇవైతే వర్క్ అవ్వట్లేదు. అందులో టోల్స్ కూడా పే చేయాలి. అక్కడ అస్సలు తీసుకోవట్లేదు. సరే మరైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే గనక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేష్ చాట్స్.